కొంచెం టైం కన్జ్యూమింగ్ బికాజ్ మీరు స్టోరీ రాయాలి, మేము ఆ స్టోరీస్ అన్నిటిని అనలైజ్ చేయాలి కాబట్టి టైం కన్జ్యూమింగ్. అది పర్సనాలిటీ టెస్టే. దీస్ ఆర్ పెసిఫిక్ వైట్ లెగ్ ష్రింప్. ప్రజెంట్ ఉన్న ఇండస్ట్రీలో, ఆక్వాకల్చర్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద ఇండస్ట్రీ ఇవే క్యారీ చేస్తున్నాయి. మనకి ఇండియాకి ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ కేటగరైజ్ చేసుకున్నా కానీ బిలియన్స్లో ఇంపోర్ట్స్, బిలియన్స్ అనమాట. వెన్ ద బేబీ ఈస్ హ్యావింగ్ 3 months old మనం చూడొచ్చు. 3 months ఓల్డ్లోనే బేబీకి మొత్తం ఆర్గాన్స్ అన్ని ఫామ్ అవుతాయి, కాళ్ళు కానీ చేతులు కానీ. అండ్ సెక్స్ డిటర్మిన్. స్టూడెంట్స్ అయితే చాలామంది వచ్చారు, ఖాళీ లేవు. హాయ్ గైస్ అందరికీ. మనకు ఆంధ్ర యూనివర్సిటీ 100 years సెలబ్రేషన్స్ అవుతుంది కదా, అందులో భాగంగా లోపలైతే మీటింగ్ అవుతుంది. పక్కన స్టాల్స్ పెట్టారు అనమాట, ఎగ్జిబిషన్స్. అవన్నీ ఒకసారి ఇప్పుడు చూసేద్దాం, చాలా బాగున్నాయి. మనం ఇక్కడ చూసుకుంటే ఇటు సైడ్ అనమాట ఎగ్జిబిషన్ స్టాల్స్ పెట్టారు, ఇటు సైడ్ ఫుడ్ స్టాల్స్ పెట్టారు అనమాట. ఫస్ట్ ఇది చూసేద్దాం. చూసారు కదా, ఇవన్నీ స్టాల్స్ అనమాట. ఇప్పుడు వెళ్ళి ఒక్కొక్క స్టాల్ దగ్గర వాళ్ళకి ప్రెజెంటేషన్ ఏమి ఇచ్చారో, ఏం తెచ్చారో అవన్నీ చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఆంధ్ర యూనివర్సిటీ బాటనీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము. స్టాల్ పెట్టాము చూడండి. ఇది వచ్చేసరికి ఇన్సెక్టివరియస్ ప్లాంట్స్. దీని పేరు యుట్రిక్యులేరియా ఆరా. అండ్ ఇది కూడా ఇన్సెక్టివరియస్ ప్లాంట్స్, డ్రోసెరా. అండ్ మీకు అందరికీ తెలుసు, ఇదొక ఇన్సెక్టివరియస్ ప్లాంట్స్, నెపెంథిస్. చూడండి ఎలా ప్రిజర్వ్ చేసాము. ఇవైతే వైల్డ్ బాదం అంటారు ఫ్రెండ్స్. చూడండి, వైల్డ్ బాదం ఇవి. నెక్స్ట్ కమింగ్ టు ఇవన్నీ కూడా ఇన్సెక్టివరస్ ప్లాంట్స్ ఒక్కొక్కటి. కమింగ్ టు ఇది ఎర్రచందనం అంటారు, టీరోకార్పస్ శాంటలినస్. ఓకే, ఇదైతే డిఎన్ఏ స్ట్రక్చర్ ఫ్రెండ్స్. చూడండి, మనలో ఉన్న జీన్స్ డిఎన్ఏ స్ట్రక్చర్. ఇది డబుల్ హెలికల్ స్ట్రక్చర్. ఇవన్నీ అయితే ఆల్గల్ స్పీషీస్, మన వైజాగ్ బీచ్లో దొరుకుతాయి ఇవన్నీ. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కప్ప ఫైకస్ ఆల్గే. చూడండి, ఇది బీచ్లో దొరుకుద్ది, అంటే చాలా డెప్త్గా దొరుకుతుంది. మన ఫిషర్మెన్ తెచ్చి మన డిపార్ట్మెంట్కి కలెక్షన్ ఇచ్చారు. ఇది రోడోఫైసిక్ చెందింది, అంటే రెడ్ ఆల్గే. దీంట్లో రెడ్ కలర్ పిగ్మెంట్స్ ఉంటాయి, ఫియోఫైసిన్, ఫైకోఎరిథ్రిన్ అనే పిగ్మెంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇదైతే మెరైన్ ఆల్గే. దీని పేరు వచ్చేసి అల్వా. చూడండి రిబ్బన్లాగా ఎలా ఉన్నాయి, గ్రీన్ కలర్. ఇవైతే కాలర్పా ఫ్రెండ్స్, కాలర్పా టాక్సిఫోలియా. ఇదైతే గ్లాసిలేరియా ఫ్రెండ్స్. ఇవన్నీ బీచ్లో దొరుకుతాయి ఆల్గే. ఇదైతే ఎంట్రోమార్ఫా. ఇదైతే కాలర్పా రెసిమోసా, సీ గ్రేప్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ కమింగ్ టు ఇదైతే వాటర్ ప్లాంట్, హైడ్రిల్లా. అండ్ ఇదైతే ఎరిడోఫైట్ ప్లాంట్ ఇది, సాల్వినియా. ఇదైతే పిస్టియా అంటారు. చూడండి, ఈ రెండు టెరిడోఫైట్స్. టెస్ట్. సో మీకు 10 cards ఇస్తాము, 10 stories రాయాలి మీరు. సో ఈ 10 స్టోరీస్ని అనలైజ్ చేసి మీ థాట్ ప్రాసెస్ కానీ, మీ పర్సనాలిటీ కానీ, మీ ఫీలింగ్స్, మీ థింకింగ్ ఎలా ఉంది అన్నది మీ పర్సనాలిటీని డిసైడ్ చేస్తాం. సో మీకు 5 minutes ఇస్తారు ఒక్కొక్క కార్డుకి. మీరు ఒక స్టోరీ, అంటే సింగిల్ స్టోరీ. సో మీకు అన్కాన్షియస్గా ఏవైతే మీ చిన్నప్పుడు చైల్డ్హుడ్ ట్రామాస్ కానీ, లేదా ఫైనాన్షియల్ ఇష్యూస్, ఫ్యామిలీ ప్రెషర్స్ కానీ, ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్, అవి మన పర్సనాలిటీని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి అవన్నీ మనకి ఇక్కడ అర్థమవుతుందన్నమాట. సో ఇది కొంచెం టైం కన్జ్యూమింగ్ బికాజ్ మీరు స్టోరీ రాయాలి, మేము ఆ స్టోరీస్ అన్నిటిని అనలైజ్ చేయాలి కాబట్టి టైం కన్జ్యూమింగ్. అది పర్సనాలిటీ టెస్టే. మీకు కార్డ్స్ చూపిస్తారు, ఒక్కొక్క కార్డ్ని చూసి మీరు మీకు ఆన్సర్ ఇవ్వాలి. ఒక్కొక్కరికి బటర్ఫ్లై కనిపిస్తుంది, ఒకరికి మాన్స్టర్ కనిపిస్తుంది. సో అలా మీరు ఇచ్చిన ఆన్సర్స్ బట్టి మీ పర్సనాలిటీని, మీ థాట్ ప్రాసెస్ని డిసైడ్ చేస్తారు. సేమ్ అంతే, కాకపోతే ఇది 45 cards ఉంటాయి, రిలయబిలిటీ ఎక్కువ ఉంటుంది, బట్ టైం కన్జ్యూమింగ్. సో మీరు జనరల్గా క్లినిక్స్కి వెళ్తే అది చూడొచ్చు. సో కమింగ్ టు దీస్ ఆర్ పెసిఫిక్ వైట్ లెగ్ ష్రింప్. ప్రజెంట్ ఉన్న ఇండస్ట్రీలో, ఆక్వాకల్చర్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద ఇండస్ట్రీ ఇవే క్యారీ చేస్తున్నాయి. మనకి ఇండియాకి ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ కేటగరైజ్ చేసుకున్నా కానీ బిలియన్స్లో ఇంపోర్ట్స్, బిలియన్స్లో ఎక్స్పోర్ట్స్ అవుతాయి అన్నమాట. చాలా ఎక్కువ క్వాలిటీ ఉన్న ఇది న్యూ మెక్సికో నుంచి వస్తుంది ఇలాంటిది. అండ్ ఇవన్నీ మెరీన్ ఆర్గానిజమ్స్ స్పాటర్స్ అనమాట. సో ఇండివిజువల్ స్పాటర్స్కి వాటి ఇండివిజువల్ లైఫ్ స్టోరీస్ ఉంటాయి. ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ ఫర్ ఎగ్జాంపుల్, ఇదొక ఫెదర్ స్టార్. దీన్ని ఎలిగెంట్ ఫెదర్ స్టార్ అంటారు.
దీనిలో ఇలాంటి ఆర్గానిజమ్స్లో మనం ఆటోటమీ అనే ఒక ప్రాసెస్ చూడొచ్చు. అంటే ప్రెడేటర్ ఏదన్నా వచ్చినప్పుడు దీని చేతులు దాని అంతటా అదే వదిలేసి వెళ్ళిపోతుంది, మన లెజర్డ్ టెయిల్ లాగా. జస్ట్ లైక్ సో ఆటోటమీ, అండ్ విత్ ఇన్ వీక్స్లో మళ్ళీ గ్రో చేసేసుకుంటాం, ఆటోమేటిక్గా వచ్చింది, మళ్ళీ వచ్చేస్తాయి. అండ్ ఇవన్నీ షెల్ కలెక్షన్. యాక్చువల్లీ వీఆర్ నాట్ సపోజ్ టు కలెక్ట్ షెల్స్, బట్ ఫర్ ద ఎడ్యుకేషనల్ పర్పసెస్ వీ స్టిల్ డూ షెల్ కలెక్షన్. సో కమింగ్ టు దీస్, మనకి విశాఖపట్నంలో దే సే దట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ కారల్స్, బట్ దిస్ ఇస్ పాలిటో ముటుకి గ్రీన్ బటన్ పాలిప్ అంటారు. ఇది విశాఖపట్నంలో దొరికే ఒక సాఫ్ట్ కారల్ అనమాట. లివింగ్ కండిషన్లో చూడడానికి అలా ఉంటుంది, అది ఇలా ఉంటుంది చూడడానికి. ఇది యాక్చువల్గా ఒక యానిమల్, చూడడానికి ప్లాంట్ లాగా ఒక రాక్ పైన ఉన్నా కానీ దిస్ ఇస్ అన్ యానిమల్. దిస్ ఇస్ యాక్చువల్లీ సిమిలర్ సేమ్ ఫ్యామిలీ యానిమల్ ఆఫ్ జెల్లీ ఫిషెస్. సో జెల్లీ ఫిషెస్ కదలగలుగుతాయి, ఇవి కదలలేవు. ఇవి పాలిప్ ఫార్మ్స్ ఆఫ్ జెల్లీ ఫిషెస్ అనమాట. సో ఇఫ్ యూ లుక్ అట్ డిఫరెంట్ యానిమల్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లుక్ అట్ దీస్ ఆర్ సీ స్టార్స్. మనకి విశాఖపట్నంలో చాలా కైండ్స్ ఆఫ్ సీ స్టార్స్ ఉన్నాయి, బట్ వీ ఓన్లీ నో ద జీనస్ ఆఫ్ వన్ సీ స్టార్, ఆక్విలోనాస్ట్రా జీనస్. సో ఈ సీ స్టార్స్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ఇవి చాలా ప్రిమిటివ్ ఆర్గానిజమ్స్, లైక్ ఇన్వర్టిబ్రేట్స్. నోటోకార్డ్ అంటే వర్టిబుల్ కాలం రాకముందు నుంచి ఉన్నాయన్నమాట ఇలాంటి సీ స్టార్స్. సో ఈ సీ స్టార్స్కి చాలామంది కళ్ళు ముక్కు ఏం లేవు, చూడలేదు అనుకుంటారు, బట్ సీ స్టార్స్ క్యాన్ సీ. వాటికి లైట్ పెనిట్రేషన్, కళ్ళు ఉండవు బట్ లైట్ సెన్సిటివిటీ ఉంటుంది. చిన్న షాడో పడితే దే కెన్ అండర్స్టాండ్ దట్ సంథింగ్ ఈజ్ ఆన్ టాప్ ఆఫ్ దెమ్. సో దీస్ సీ స్టార్స్ హ్యావ్ అన్ ఇంట్రెస్టింగ్ వాటర్ ట్యూబ్ కెనాల్ సిస్టమ్. మనకి హోవర్ బోర్డ్స్ అని చెప్తారు కదా, అది హోవర్ బోర్డ్స్ ఐడియా ఉన్నాయి కదా, ఇంపార్టెంట్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అది మనకి రోబోటిక్స్లో. అంటే ఇలా గాల్లో ఎగిరే బోర్డ్ తయారు చేస్తాం, మనం కార్టూన్స్లో కూడా చూస్తాం. అది దీని నుంచి ఇన్స్పైర్ అయి చేసింది. సో ఇది వాటర్ని ఇలా పంప్ చేసి జెట్ లాగా ఇలా పైకి లేచి ముందుకు కదులుతూ ఉంటుంది. సో ఇఫ్ యూ లుక్ అట్ దిస్, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ లిటోనినా అండ్యులేటా. ఇది ఒక గ్యాస్ట్రోపాడ్. మొలస్కన్స్ అన్ని మనకి నత్తలు అంటారు కదా, ఇలాంటి నత్తలన్నీ మొలస్కన్స్ అన్ని ఇలాంటి గ్యాస్ట్రోపాడ్స్లో నుంచే వస్తాయి. If you look at these, for example, these are actually sold as special like religious relics called as Gomati chakras. ఈ గోమతి చక్రాస్లో ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అని అంటే ఇవి ఆర్గానిజమ్స్ని చంపేసి తయారు చేస్తారు. టెంపుల్స్ దగ్గర ఇవి అమ్ముతారు, మనకి లక్ కోసం అని చెప్పేసి అమ్ముతారు. ఇది ఆర్గానిజం ఉన్న తర్వాత దీన్ని క్లోజ్ అవ్వడానికి ఇలా ఉపరికలం లాగా యూజ్ అవుతుంది. దీనికి ఆర్గానిజం లోపలికి దాక్కున్న తర్వాత ఎంట్రీ మూసేయడానికి యూజ్ అవుతుంది ఉపరికలం లాగా. ఆర్గానిజంని చంపేసి దీన్ని తీసేసి దీన్ని సెల్ చేస్తారు గోమతి చక్ర అని చెప్పేసి. అండ్ ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షెల్స్. ఎవ్రీ షెల్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎకనామిక్ అండ్ ఎకలాజికల్ ఇంపార్టెన్స్. కొన్ని మనీ కోసం యూజ్ చేస్తారు, కొన్ని సెల్ చేస్తారు, కొన్ని తీసుకుంటారు. ఇలా డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. లైక్ ఇట్ ఈస్ అ హ్యూజ్ వరల్డ్. ఇన్ని వందల సంవత్సరాల్లో మనం ఓషన్లో ఓన్లీ 5% ఎక్స్ప్లోర్ చేసాం. ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సిన 95% ఉంది. సో మనకు తెలిసింది 5% మాత్రమే. So that is the interesting part about marine living resources. ఇది జువాలజీ డిపార్ట్మెంట్. ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ అన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ స్పాటస్ అన్నమాట. వెట్టిబ్రేటా, నాన్ వెట్టిబ్రేటా రెండు. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ లిమ్యులస్. దీన్ని లిమ్యులస్ అంటారు. జనరల్గా మనం ఏం పిలుస్తామంటే హార్షూ క్రాబ్. హార్షూ క్రాబ్ అని మనం ఎందుకు పిలుస్తామంటే వెన్ వి సీ ద షేప్ ఆఫ్ దిస్ క్రాబ్, చూడండి ఇది హార్షూ షేప్లోనే ఉంది కదా, సో అందుకే మనం దీని జనరల్ నేమ్ హార్షూ క్రాబ్ అని పిలుస్తాం. ఇఫ్ వి సీ ఎనీ ఆర్గానిజం, ద బ్లడ్ ఆఫ్ ఆర్గానిజం ఈజ్ రెడ్ కలర్, రైట్? బట్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ క్రాబ్ ఏంటంటే ద బ్లడ్ ఆఫ్ దిస్ క్రాబ్ ఈజ్ ఇన్ బ్లూ కలర్. ఎందుకంటే ఐరన్ అనేది ప్రజెంట్ అయి ఉండదు, దీంట్లో కాపర్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. అండ్ దిస్ ఈస్ హ్యావింగ్ ద పాయింటెడ్ టైల్, లాంగ్ టైల్ అండ్ పాయింటెడ్ టైల్. ఇది వచ్చేసరికినేమో సీ స్నేక్ అనమాట. ఎలా అంటే సముద్రపు కట్లపాము అంటారు. ఇది వచ్చేసరికి సేమ్ యాస్టీస్గా కట్లపాము లాగా ఉంటుంది, కాకపోతే ఇది సముద్రంలో జీవిస్తూ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి టాక్సిక్ వచ్చేసరికి న్యూరోటాక్సిక్ అనేది ఉంటుంది. న్యూరోటాక్సిక్ అంటే మన నర్వ్ సిస్టమ్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. బట్ దీనికి యాంటీవినమ్ కానీ యాంటీడాట్ కానీ ఇంకా లేదు అనే ఒక ప్రచారం ఉంది. బట్ ఎప్పుడైనా సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు దీంతో కొంచెం జాగ్రత్తగా ఉంటాం బెస్ట్. ఇలాంటి స్నేక్స్ ఎక్కడైనా కనిపించినాయి అంటే కొంచెం దూరంగా ఉండడానికి ట్రై చేయాలి. వచ్చేసరికినేమో రక్తపింజరం అంటారు. ఈ రక్తపింజరం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఒకటి హెడ్, రెండోది వచ్చేసరికినేమో ఈ స్పెషల్ స్కేల్స్ ఉంటాయి అనమాట. ఇలాంటి కొంచెం ఇంపార్టెంట్ ఇలాంటి సింబల్స్ ఉంటాయి అనమాట. హెడ్ వచ్చేసరికినేమో ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. ఇలాంటి సింబల్స్ కనిపించిన ఏ పామైనా కానీ రసల్స్ వైపర్ అని గుర్తు చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికినేమో వెనమస్ అనమాట. దీంట్లో న్యూరోటాక్సిక్ ఉంటుంది. ఒక్కసారి పాము కనుక కాటేసిందంటే బాడీలో ఉన్న బ్లడ్ని క్లాట్ చేయకుండా ఉంటుంది అనమాట. మన బాడీలో ఎక్కడెక్కడ రంధ్రాలు ఉన్నాయో వాటి నుంచి బ్లడ్ ఫ్లో అయ్యి మనిషి చనిపోతాడు.
ఇప్పుడు యాంటీబయాటిక్ ఉందా? దీనికి యాంటీబయాటిక్ ఉంది. ఈ పాము కరిచిన 1 అవర్ లోపు హాస్పిటల్కి తీసుకెళ్తే మనిషి బ్రతికే ఛాన్స్ ఉంది. 6 months ఓల్డ్ పిగ్ ఎంబ్రియో అండ్ ఇందులో హెడ్ ఉంటుంది. హెడ్ రీజన్ హార్ట్ హియరింగ్కి యూజ్ అవుతుంది. అంటే అప్పుడే చిన్నగా విజిబుల్ అవుతూ ఉంటాయి. అండ్ ఇట్ హ్యాస్ టెయిల్ ఉంటుంది. లిమ్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇది 6 months ఓల్డ్ ఎంబ్రియో. పాయిజనస్ గ్లాండ్ ఇది స్నేక్ యొక్క. అండ్ దీనికి స్నేక్ బైట్ చేసినప్పుడు నార్మల్ టీత్ ఉంటాయి, అలాగే ఫ్యాంగ్స్ కూడా ఉంటాయి. ఫ్యాంగ్స్కి డైరెక్ట్ పాయిజనస్ గ్లాండ్కి అటాచ్ అయ్యి ఒక డక్ట్ ఉంటుందన్నమాట. దాంట్లో నుంచి పాయిజన్ అనేది రిలీజ్ అవుతుంది. యాక్చువల్గా స్నేక్లో సలైవానే పాయిజన్ కింద అనుకుంటాం. మన బాడీలోకి వెళ్ళగానే అది పాయిజన్ కింద మారుతుంది అనమాట. దీంట్లో 2 types ఉన్నాయి, న్యూరోటాక్సిక్ అండ్ హీమోటాక్సిక్. ఇది హ్యూమన్ ఎంబ్రియో 3 months ఉన్నప్పుడు. ఇన్ జనరల్గా చూసినట్లయితే ఫెర్టిలైజేషన్ అయిన తర్వాత స్పర్మ్ ఎగ్ అనేది జైగోట్ కింద కన్వర్ట్ అయింది. ఆఫ్టర్ జైగోట్ ఎంబ్రియో కింద కన్వర్ట్ అయింది. దిస్ ఈజ్ ఎంబ్రియో అనమాట. వెన్ ద బేబీ ఈస్ హ్యావింగ్ 3 months ఓల్డ్. మనం చూడొచ్చు 3 months ఓల్డ్లోనే బేబీకి ఆర్గానిజం మొత్తం ఆర్గాన్స్ అన్నీ ఫామ్ అవుతాయి. కాళ్ళు కానీ చేతులు కానీ. అండ్ సెక్స్ డిటర్మినేషన్ కూడా మనం చేయగలం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు. ఇది కెమిలియన్, ఊసరవెల్లి తెలుసు కదా. ఇది గ్రీన్ కలర్ ప్లాంట్స్ మీదకి వెళ్ళినప్పుడు గ్రీన్ కలర్లో మారుతుంది. ఊసరవెల్లి స్పెషాలిటీ ఏంటంటే కలర్స్ని చేంజ్ చేస్తుంది. దీన్ని యాంట్ ఈటర్ అని కూడా అంటారు. అంటే ఓన్లీ యాంట్స్ని మాత్రమే తింటుంది. నాక్టర్నల్ అనమాట. నైట్ టైం ఉన్న యాంట్స్ని మాత్రమే తింటుంది. ఈ షెల్ అనేది కెరాటిన్తో మేడ్ చేయడం వల్ల హార్డ్ ఉంటుంది. ఎగ్జోస్కెల్టన్ అనేది హార్డ్ ఉంటుంది. అండ్ వీటిని మనం బుల్లెట్ ప్రూఫ్కి కూడా యూజ్ చేస్తాం. బుల్లెట్ ప్రూఫ్. దీని లోపల ఉన్న ఆర్గన్స్ అన్నిటినీ కూడా తీసేసి కెమికల్స్ని ఇంజెక్ట్ చేసి కోకోపిట్ ద్వారా దీన్ని స్టిచ్ చేస్తారనమాట. అండ్ ఇది రేర్ స్పీసెస్. ఉన్నాయి అన్ని చోట్ల ఉన్నాయి. సో ఎప్పుడైతే అది ప్రెడిటర్ అటాక్ ఉందో ఇది బాల్ లాగా మారిపోతుంది. బాల్ లాగా మారిపోతుంది. సో ఎప్పుడు బాల్ లాగా మారిపోయిందో ఇది ఏంటంటే మనకి కొండ గుర్తున్నా దానికి ఏం అవ్వదు. ఎందుకు ఇది అంతరించిపోతుంది? ఎందుకు అంతరించిపోతుంది అంటే ఎక్కువ వేటాడుతున్నారు. ఎందుకంటే ఈ స్కేల్స్ ఉన్నాయి చూసారా, ఈ స్కేల్స్ అనేవి బుల్లెట్ ప్రూఫ్లో జాకెట్లో వాడుతున్నాం మనం. అందుకు ఇవి బాగా రేర్ స్పీసీస్. అంతరించిపోతుంది. యూజ్ చేసే తినొచ్చు. ఇందులోని జస్ట్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ మాత్రమే అవుతాయి. ఇది మాన్యువల్ అన్నమాట. దీని లోపల బాల్ అంటే గేర్స్ అవి ఉంటాయి కదా, మెకానిజం వాటి ద్వారా యూజ్ చేసి ఇది ఆపరేట్ చేస్తారు. ఇప్పుడు ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఒకటే కాదు కదా, డేటా అంతా అనలైజ్ చేయాలంటే మల్టిప్లికేషన్ డివిజన్ కూడా కావాలి కదా. అందుకని ఇది 1642 to 1970 వరకు వర్క్ చేశారు. ఆ ఇయర్లో 1642లో సృష్టించారు, మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఇది దీని నెక్స్ట్ ఇయర్. ఇది 1873లో మ్యానుఫ్యాక్చర్ చేశారు. దీని పేరు ఆర్థర్ ఆర్థోమేటర్ 1873 to 1950s. ఇది ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ 3 చేస్తారు. ఇది ఇంకా దేనికన్నా సింపుల్. ఇవి ఎలా టైప్ చేస్తారు అంటే ఇక్కడ ఇది పని చేస్తుంది కానీ వీటి ద్వారా అడ్జస్ట్ చేస్తారు. ఈ పైకి పెడితే ఇది యాడ్ అవుతుంది, కిందకి వెళ్తే సపరేట్ అవుతుంది. ఎడిషన్, మల్టిప్లికేషన్ ఒక ఆపరేటరే, సబ్ట్రాక్షన్, డివిజన్ కూడా ఒక ఆపరేటర్. ఇప్పుడు ఇలా ఉంటే మనకి డిఫికల్ట్గా ఉంది కదా, ఇప్పుడు అలవాటు అయిన వాళ్ళకే తెలుస్తుంది. ఇదైతే ఈజీగా ఉంటుంది, బేసిక్ వాళ్ళు కూడా నేర్చుకోవడానికి ఈజీ ఉంటుంది. అందుకోసమని అన్ని బటన్స్లోనే పెట్టారు. అక్కడైతే బటన్స్ కాదు, అక్కడ ఏం నొక్కుతుందో ఏమవుతుందో కూడా తెలియదు. ఇక్కడ క్లియర్గా ఉంటుంది. ఇక్కడ సెట్టింగ్స్ కూడా ఉంటాయి, మల్టిప్లికేషన్, అడిషన్, డివిజన్. అందుకోసమని ఇది ఇంప్రూవ్డ్ వెర్షన్, మనకి ఇంకా క్యాలిక్యులేషన్ ఈజీ అవ్వాలని ఇది చేశారు. ఇది టైప్ రైటర్ని ఇన్స్పైర్ అయ్యి ఇది ఒక క్యాలిక్యులేటర్. ఇది వర్క్ అవ్వట్లేదు అని కట్అవుట్ వెళ్తుంది. దీని లోపల ప్రింటర్ పెట్టి మన క్యాలిక్యులేషన్స్ అవి చేస్తారు. ఇది 1950s to 1960s ప్రొడక్షన్ పీరియడ్. ఇది బిఫోర్ వరల్డ్ వార్లో సృష్టించారు. అది ఇంకా సింప్లిఫై. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న క్యాలిక్యులేటర్కి దీనికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ క్లియర్ ఆల్. ఇది 1970s నుంచి యూజ్ చేశారు దీన్ని.
ఇది ఫ్యాసిల్ కంపెనీ స్వదేశ్ కంపెనీతోనే చేశారనమాట. తర్వాత స్వదేశ్ కంపెనీ వాళ్ళు జపనీస్ వాళ్ళతోని ఒక వార్ అయిన తర్వాత వాళ్ళు ఓడిపోయారు అనమాట 70s తర్వాత నుంచి. తర్వాత దీన్ని మొత్తం టోటల్ మెమొరీ సేవ్ అవుతుంది. ఇదైతే కనుక మెమొరీ అనేది రీకాల్ చేస్తాము, మెమొరీ యాడ్ చేసుకోవచ్చు, మైనస్ చేసుకోవచ్చు, క్లియర్ చేసుకోవచ్చు, డెసిమల్ పాయింట్స్ కానీ రూట్స్ కానీ పర్సంటేజెస్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, టోటల్ వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్ పెట్టుకోవచ్చు. అలా టోటల్ అన్నీ ఉన్నాయన్నమాట. తర్వాత అది ఇంకా అడ్వాన్స్. అక్టోబర్ 10 1940లో 1980 ఇది మెమరీ క్లియర్, మెమరీ రీకాల్, మెమరీ సబ్ట్రాక్షన్, మెమరీ ఎడిషన్ లాంటి అడిషనల్ బటన్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఇది 12 డిజిట్ కెపాసిటీ ఉంటుంది అన్నమాట. అంటే బిలియన్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా దీనికి ఇప్పుడు మోడిఫై అయ్యి ఇప్పుడు మేము యూజ్ చేస్తున్న క్యాలిక్యులేటర్ అవి అయితే ఇంకా మనము క్యారీ known as Bacillus thuringiensis. Well, this is a Bt toxin. It releases a toxin known as Bt cry1 genes. When they are inserted through the genes, they release some of the genes that damage the pest. Applications involved in damaging of pests and creating a hybrid plants. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, ఐఎమ్ శ్రావణి శివ. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యూమన్ జెనెటిక్స్ మేము ఈరోజు ఈ క్యాంప్ని రన్ చేస్తున్నాం. ఈ క్యాంప్ యొక్క మెయిన్ మోటివ్ వచ్చేసేటప్పటికి జెనెటిక్ డిసీజెస్ అనేవి ఎలా పాస్ ఆన్ అవుతున్నాయి, వాటిని మనం ఎట్లా తగ్గించవచ్చు, ముందుగా అవేర్నెస్ మనకి క్రియేట్ చేసుకోవడం కోసం అని చెప్పి మేము ఈరోజు ఈ క్యాంప్ని నడుపుతున్నాం. జెనెటిక్ డిసీజెస్ అనేవి ఎలా పాస్ ఆన్ అవుతాయి అన్న దాని గురించి ఈ చాట్లో నేను మీకు చెప్తాను. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసేటప్పటికి జీన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, డిఎన్ఏ అనేది ఎక్కడ ఉంటుంది, సెల్ లోపల డిఎన్ఏ అనేది ఉంటుంది. ఆ డిఎన్ఏ అనేది కాంపాక్ట్ స్ట్రక్చర్లో ఉంటుంది క్రోమోజోమ్స్ లోపల. ఆ క్రోమోజోమ్స్లో ఒక పార్ట్లో వచ్చేసేటప్పటికి జీన్ అంటారు, అది కోడింగ్ రీజియన్ అనమాట. దానివల్ల ప్రోటీన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రోటీన్ వల్ల మన బాడీలో ఫంక్షన్స్ అనేవి జరుగుతాయి, దాన్ని జీన్ అంటాం. ఆ జీన్లోని డెలిషన్స్ వల్ల కానీ డ్యూప్లికేషన్స్ వల్ల కానీ దానిలో అది యాక్టివ్ అవ్వడం కానీ ఓవర్ యాక్టివ్ అవ్వడం కానీ ఇన్యాక్టివ్ అవ్వడం కానీ దానివల్ల వచ్చే డిసీజెస్ని జెనెటిక్ డిసీజెస్ అంటారు. సింగిల్ జీన్ డిజార్డర్స్కి వచ్చేటప్పటికి ఒక సింగిల్ పార్ట్ ఆఫ్ ద జీన్ డెలీట్ అవ్వడం వల్ల లేదు డూప్లికేట్ అవ్వడం వల్ల దాని యాక్టివిటీ కోల్పోవడం వల్ల కానీ వచ్చే డిసీజెస్. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్రోమోజోమల్ డిసీజెస్. నేను చెప్పా కదా ఇందక్కడ లైక్ క్రోమోజోమ్స్ లోపల డిఎన్ఏ అనేది ఉంటుంది, డిఎన్ఏ అనేది జీన్స్ రూపంలో ఉంటుంది అని చెప్పి వాటిలో డెలిషన్స్ వల్ల వచ్చేది క్రోమోజోమల్ డిజార్డర్స్, డెలిషన్స్ వల్ల డూప్లికేషన్స్ వల్ల. స్టాండర్డ్ వెయిట్ అనేది ఇస్తాం. స్టాండర్డ్ వెయిట్ అనేది 70 అని ఉంటుంది, 70 గ్రామ్స్. సో స్టాండర్డ్ వెయిట్ మీరు చూసిన తర్వాత మీకు ఇంకో వెయిట్ ఇస్తాము. ఆ వెయిట్ అనేది స్టాండర్డ్ 70 గ్రామ్స్ కన్నా ఎక్కువ తక్కువ మీరు డిస్క్రిమినేట్ చేయాలి. సో దీని ద్వారా మీకు ఏం తెలుస్తుంది అంటే మీరు ఎంత ఫాస్ట్గా ఒక ఐటమ్ని డిస్క్రిమినేట్ చేస్తున్నారు, మీకు ఎలా మీ పర్సెప్షన్ ఎలా ఉంది, లేకపోతే మీరు ఎలా సెన్సేషన్ ఎలా ఫీల్ అవుతున్నారు అనే దాన్ని బట్టి మాకు ఎక్స్పెరిమెంట్ చేయిస్తుంది. అంటే పట్టుకుంటాం. ఇది 70 గ్రామ్స్ చూసారు కదా వెయిట్. ఇప్పుడు మీకు ఇంకోటి ఇస్తాను. ఇది దీనికన్నా ఎక్కువ తక్కువ చెప్పండి. తక్కువ రైట్, మళ్ళీ చూడండి. చూసారుగా. దానికన్నా ఈక్వల్ అంటే సో అలా మీకు కొన్ని రౌండ్స్ ఉంటాయి. ఎలా అంటే డామినెంట్ హ్యాండ్ అండ్ నాన్ డామినెంట్ హ్యాండ్ అంటే లెఫ్ట్ హ్యాండ్తో రైట్ హ్యాండ్తో. ప్యాసివ్ మోడ్, యాక్టివ్ మోడ్. యాక్టివ్ మోడ్ అంటే మీరు గాల్లో చేయి పెట్టి చేస్తారు. ప్యాసివ్ మోడ్ అంటే ఇలా చేయి పెడతారు, మీకు ఇస్తాం, మీరు అలా వేపు చూస్తారు. సో దాన్ని బట్టి మీరు రౌండ్స్ అయ్యాక మీరు ఎలా డిస్క్రిమినేట్ చేస్తున్నారని కనపడాలి. స్టూడెంట్స్ అయితే చాలామంది వచ్చారు, ఖాళీ లేవు.
తేజ బ్రో